Hello friends, very good morning. Welcome to Daily Vocabulary from the Hindu. So before that, let me tell you about our SSC Infinity course. కేవలం 4000 రూపాయలకి అందిస్తున్నాము. ఫుల్ సిలబస్ కవర్ అవుతుందమ్మా. మీకు క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, ప్యూర్ మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు కండక్ట్ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్లు కూడా ఫ్రీ. దీనికి వేరేగా మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్సి సిజిఎల్ 2022 నోటిఫికేషన్ వచ్చేసింది. 20,000 పోస్టులతో పాటు వచ్చిన నోటిఫికేషన్ ఇది. 30th సెప్టెంబర్ వరకు వ్యాలిడ్. ఫీజు ఏమో 7,000కి అప్గ్రేడ్ అవుతుంది. 4,000 నుంచి ఇట్ ఈస్ బికమింగ్ 7,000. సో మంచి ఆపర్చునిటీ మీ అందరికీ వినియోగించుకోండి. అండ్ దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్ 7893899553. ఇది మీ ఫోన్ నెంబరు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా ఎల్టెక్స్ క్లాసెస్ వెబ్సైట్లో లేదా యాప్లో డైరెక్ట్గా ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అని కొట్టినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. రేపటి వరకు మాత్రమే టైం ఉంది. ఎల్లుండి నుంచి ఫీజు 7,000 అవుతుంది. అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎందుకంటే మనం ఎన్సీఆర్టీస్ ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాము మీకు అవసరమైన మేరకు. సో దసరా స్పెషల్ ఆఫర్స్ పెట్టడం జరిగింది. యూపీఎస్సీకి, గ్రూప్ 1కి, ఆప్షనల్స్ అన్నిటికీ కూడా ఈ స్పెషల్ ప్రైస్లు ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్సో వ్యాలిడ్ ఓన్లీ టిల్ 30th సెప్టెంబర్. రేపటి నుంచి, ఎల్లుండి నుంచి 1st అక్టోబర్ నుంచి ఫీజులు పెరుగుతున్నాయి. యూపీఎస్సీకి, గ్రూప్ 1కి 10,000 చొప్పున, ఆప్షనల్కి 5,000 చొప్పున ఫీజులు అనేవి పెరుగుతున్నాయి. హూ ఎవర్ ఈజ్ ప్లానింగ్ జాయిన్ బిఫోర్ టుమారో. డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫీ ఏమో పెరుగుతోంది, గుర్తుపెట్టుకోండి. యూజ్ దసరా ఆఫర్ అండ్ జాయిన్ బిఫోర్ టుమారో. సో మన హిందూ పేపర్, ఇవాల్టి హిందూ పేపర్ ఢిల్లీ ఎడిషన్లో మీరు ఒకసారి చూస్తే డిఫరెంట్ పేజెస్లో హెడ్లైన్స్లోంచి ఇంపార్టెంట్ వొకాబులరీని మనం పిక్ చేద్దాం. సో ఇది మనకి ఈ పర్టికులర్ దాంట్లో మీరు చూస్తే వీ కెన్ సీ దిస్ వర్డ్ కాల్డ్ సర్జ్. చూడండి, అది 862 మోర్ డెంగ్యూ కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్, సర్జ్ టు కంటిన్యూ. ఇక్కడ సర్జ్ అంటే మీనింగ్ ఏంటి? పెరగడం. సర్జ్ అంటే సడన్గా పెరిగిపోవడం అని అర్థం. సో ఇక్కడ సర్జ్ అనేది నౌన్ రూపంలో వాడారు. సో సర్జ్ కెన్ బి యూజ్డ్ బోత్ యాజ్ అ నౌన్ ఆర్ ఎ వర్బ్. సో ఈ సందర్భంలో ఎలా వాడారమ్మా? అది నౌన్ రూపంలో వాడడం అనేది జరిగింది. సడన్గా పవర్ఫుల్గా అప్వర్డ్ మూమెంట్ వస్తే దాన్ని మనం సర్జ్ అని అంటాం. బాగా పెరిగిపోవడం, ఒక్కసారిగా పెరిగిపోవడం. కేసులు పెరిగిపోయాయి, చావులు పెరిగిపోయాయి, COVID-19 కేసెస్ పెరిగాయి, లేదా డెంగీ కేసెస్ ఒకసారిగా పెరిగిపోయాయి. ఇట్లాంటి దాన్ని మనం, అలాగే ప్రైసెస్, కొన్నిసార్లు మనం ఏమంటారంటే ఉల్లిపాయల ధరలు ఒకసారిగా పెరిగిపోయాయి, ఆకాశాన్ని అంటే అంటారు చూడండి, ధరలు పెరిగిపోయాయి, ఆకాశాన్ని అంటాయి. ఇలాంటి పదం అనమాట సర్జ్. ఇట్ కెన్ బి యూజ్డ్ బోత్ యాజ్ అ నౌన్, యాజ్ ఎ వర్బ్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇది నౌన్ రూపంలో వాడారు. సర్జ్ అంటే పెరుగుదల, సడన్గా పెరిగిపోవడం. అది కంటిన్యూ అవుతుంది, ఇక్కడతో ఆగదు అని చెప్తున్నారనమాట. సో ఇందులో ఇదే మనకి పనికొచ్చే వొకాబులరీ. సో నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ పేజ్కి వెళ్తే మనకి, సో ఇక్కడ చిన్న చిన్న న్యూస్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇన్ బ్రీఫ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ వర్డ్ చూడండి, కోర్ట్ సేస్ అలిగేషన్స్ నాట్ గ్రేవ్, గ్రాంట్స్ బెయిల్ టు ఏఐపి ఎమ్మెల్యే. ఇక్కడ అలిగేషన్స్ అంటే అర్థం ఏంటి? మనం చాలా కామన్గా వింటూ ఉంటాం, ఆరోపణలు. రాజకీయ నాయకులు చేస్తుంటారు కదా, ఒకళ్ళపైన ఒకళ్ళు చేసేవి అలిగేషన్స్, ఆరోపణ. అర్థమైందా? ఆరోపణ అంటే వాళ్ళు పలానా చేశారు, అలా చేశారు, వీడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు, వాడు కరప్ట్, ఇలా చెప్తూ మనం చేసే ఆరోపణల్ని అలిగేషన్ అని అంటాం. అండ్ ఇక్కడ గ్రేవ్ అంటే అర్థం సీరియస్ అని. నాట్ సీరియస్ అంటే మీనింగ్ ఏంటి? ఈ ఆరోపణలు అనేవి అంత సీరియస్ కాదు. సో ఏఏపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. సో అతన్ని అరెస్ట్ చేశారు. ఏవో కొన్ని ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉందని చెప్పి. ప్రైమా ఫేసీ అంటే ఎట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, ఎట్ ద ఫస్ట్ లుక్ అని అర్థం. అంటే పోలీసులకి ఎవరైనా అరెస్ట్ చేసేటప్పుడు కంప్లీట్ ఎవిడెన్స్ ఉండదు కదా స్టార్టింగ్లోనే. సో అనుమానం ఉంటుంది, ఏదో ప్రాథమిక సాక్ష్యాధారాలు అంటారు చూడండి, అలాగా వాటిని బ్రేస్ చేసుకొని అరెస్ట్ చేస్తారు. అయితే బెయిల్ కోసం వెళ్తే ఏం చెప్పింది కోర్టు? ఇతని పైన ఉన్న అలిగేషన్స్ అనేవి అంత సీరియస్ ఏమీ కావు, ఆరోపణలు సీరియస్ కాదు, గ్రేవ్ అంటే సీరియస్ కాదని చెప్పి బెయిల్ అనేది ఇచ్చిందనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది అన్కామన్ స్పీసీస్, ఇది కొంచెం అన్యూజువల్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది, నార్మల్గా ఉండదు ఇది. అండ్ ఇట్ కాంట్ బ్రోబీట్ జడ్జ్ అని చెప్పి రాశారు. బ్రోబీట్ అంటే మీనింగ్ ఏంటి? భయపెట్టడం, థ్రెటన్ లేదా ఇంటిమిడియేట్ అంటాం. జడ్జిని
భయపెట్టలేదు, భయపెట్టకూడదు, భయపెట్టే ఛాన్స్ దానికి ఇవ్వకూడదు అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ కాంట్ భయపెట్టలేదు అని అర్థం. జైన్ టెల్స్ హైకోర్టు. సో హైకోర్టు నుంచి ఇది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయండి, ఒక జడ్జి నుంచి ఇంకో జడ్జికి ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఈడీ వాళ్ళు ఏదో అడుగుతున్నట్టున్నారు. సో ఈ జైన్ అనే వ్యక్తి ఎవరు, ఢిల్లీ మినిస్టర్ సత్యేంద్ర జైన్, ఈయన ఏమంటున్నారంటే అలా లేదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమో మన ప్రస్తుతం దేశాన్ని రూల్ చేస్తుంది, అందరి మీద కేసులు పెట్టేసి భయపెట్టేస్తుంది, అది ఇట్ కెనాట్ బి అలౌడ్ టు బ్రోబీట్ ఎ జడ్జిని కూడా వాళ్ళు ఇంటిమిడేట్ చేసే అవకాశం మనం ఇవ్వకూడదు, దానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అంటున్నారు. సో బ్రోబీట్ అంటే ఏంటి మీనింగ్? ఇంటిమిడేట్, థ్రెటన్, భయపెట్టడం, అదే. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ మనీ లాండరింగ్ కేసు ఒకటి హైకోర్టులో ఉందన్నమాట. ఆ పర్టికులర్ కేసుని ఏమంటున్నారంటే ఈ పర్టికులర్ ప్రజెంట్ ఉన్న జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయనే తీర్పిస్తే బయాస్ వస్తుంది, పక్షపాతంతో ఆయన తీర్పునిచ్చే అవకాశం ఉంది. సో దాన్ని వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ ఈడీ వాళ్ళకి మీరు అంత ఛాన్స్ ఇవ్వకూడదు, వాళ్ళ జడ్జిని కూడా ఇంటిమిడేట్ చేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు, దే బ్రో బీటింగ్, సో వాళ్ళకి ఎలా చేయకూడదని చెప్పి ఈ ఢిల్లీ మినిస్టర్ సత్యేంద్ర జైన్ అనడం అనేది జరుగుతుంది. అంతే. సో ఈ పేజ్లో మీరు ఒకసారి చూస్తే యూ కెన్ సీ దిస్ వర్డ్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, డిఫెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. చూడండి ఇక్కడ 21 తృణమూల్ ఎమ్మెల్యేస్ వాంట్ టు డిఫెక్ట్ మిథున్ చక్రవర్తి. మనకి డిఫెక్ట్ అని చూడగానే మనకేంటి లోపం, అరే ఈ వస్తువు డిఫెక్ట్ ఉంది, డిఫెక్టివ్ పీస్ అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ వర్డ్ ఎలా వాడారు? వెర్బ్ రూపంలో వాడారు. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్. ఇక్కడ డిఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారిపోవడం, షిఫ్ట్ అయిపోవడం. అంటే ఎవరినైతే నువ్వు ఎవరితో పాటైతే ఉన్నావో వాళ్ళని విడిచిపెట్టేయడం. అర్థమైందా? అందుకే కదా మనకి యాంటీ డిఫెక్షన్ లా అని ఉంటుంది పాలిటీలో. మీరు పాలిటీలో యాంటీ డిఫెక్షన్ లా చదువుంటారు కదా. సో మరి యాంటీ డిఫెక్షన్ లా అంటే అర్థం ఏంటి? ఫిరాయింపు, తెలుగులో పార్టీ ఫిరాయింపు అని అంటాం కదా, అదనమాట. సో డిఫెక్ట్ మీనింగ్ ఏంటి? ఏ పార్టీకి నువ్వు చెందినవాడువో ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం. ఇక్కడ ఆ మీనింగ్ వస్తుంది. సో మల్టిపుల్ మీనింగ్స్ దీనికి ఉన్నాయి, మల్టిపుల్ మీనింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మీనింగ్ ఏంటి? టు లీవ్ ఏ పొలిటికల్ పార్టీ లేదా టు లీవ్ ఏ కంట్రీ అనే మీనింగ్ కూడా వస్తుంది. కానీ ఈ సందర్భంలో పొలిటికల్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అది. ఇది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ మీకు తెలిసి ఏంటది? లోపం, డిఫెక్టివ్ పీస్ అంటారు. లోపంతో కూడిన పీస్ అని అర్థం, వస్తువు అని అర్థం. సో అది ఇంకో మీనింగ్ అనమాట. సో ఇది ఎడిటోరియల్ పేజ్. ఎడిటోరియల్ పేజ్లో ఒక మంచి వర్డ్స్ 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు చూస్తే ఇన్ నేచర్స్ వార్నింగ్ సైన్స్ ఎ నడ్జ్ టు రిపేరియన్ స్టేట్స్. రిపేరియన్ స్టేట్స్ అంటే అర్థం ఏంటంటే రివర్కి ఆనుకొని ఉన్న రాష్ట్రాలు. రిపేరియన్ అంటే అర్థం ఏంటి? రివర్కి ఆనుకొని ఉన్న, నదీ పరివాహక ప్రాంతాలు అన్నమాట. నదులకి పరివాహకంగా ఉన్న జిల్లాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు. ఇక్కడ స్టేట్స్ అన్నారు కాబట్టి రాష్ట్రాలు లేదా కంట్రీస్ ఏదైనా తీసుకోవచ్చు. సో నదులకి ఆనుకొని ఉన్న అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇంకో పదాన్ని వాడారు, నడ్జ్ అని. నడ్జ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ వర్డ్, నా ఫేవరెట్ వర్డ్ ఇది. నడ్జ్ అంటే ఒక జెంటిల్ పుష్. జెంటిల్ పుష్ అన్న మీకు అర్థం కాదు. సో దీన్ని ఎలా చెప్పాలి చూడండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీకు నడ్జ్ అనే పదాన్ని మీరు ఎప్పుడు మర్చిపోరు. మీరు కొన్ని ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ కంపెనీల్లో మీరు చూస్తే చాలామంది మధ్యాహ్నం భోజనాలు చేసినప్పుడు క్యాంటీన్స్లో మంచిగా జీతాలు వస్తూ ఉంటాయి, కేర్లెస్గా ఉంటారు. సో మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు భోజనం వేస్ట్ చేస్తూ ఉంటారు. 100 రూపాయలు 200 పెట్టి బిర్యానీలు ఏవో కొనేస్తారు. కొనేసిన తర్వాత సగం తిని సగం పడేస్తూ ఉంటారు. సో పడేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి అక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద డస్ట్బిన్లో వీళ్ళు వదిలేసిన ఫుడ్ అక్కడ పడేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఫుడ్ పడేసే చోట కొన్ని బోర్డ్స్ పెడతారు. బోర్డ్స్ పెట్టి ఈరోజు ఫుడ్ వేస్ట్ వచ్చేసి లేదా ఎస్టర్డేస్ ఫుడ్ వేస్ట్ వచ్చేసి పలానా కేజీలు, ఇదే వేస్ట్ అవ్వకుండా ఉండుంటే ఒక 100 మంది పిల్లలకి ఆహారం దొరికేది అని ఇట్లాంటివి మెసేజెస్ పెడుతూ ఉంటారు. ఈ మెసేజ్ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది? నువ్వు అన్నం పడేసే టైంలో అదే ప్లేస్లో ఆ బోర్డు మీద మెసేజ్ ఉంటుంది. లాస్ట్ నిన్న ఎంతమంది పడేశారు, ఆ పడేయడం వల్ల ఎంతమంది పిల్లలకి, పడేయకుండా ఉండుంటే ఎంతమంది పిల్లలకి అది మిగిలిపోయిన ఫుడ్ ఎవరికో వాళ్ళకి ఇస్తారు కదా, ఆ రకంగా ఇచ్చేవాళ్ళు. కానీ మీరు ఎంగిలి చేసి పడేయడం వల్ల అది వేస్ట్ అయిపోతుంది. సో ఈ బోర్డ్ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది? ఇట్ విల్ పుష్ యూ, ఫిజికల్గా కాదు మెంటల్గా కొంచెం పుష్ చేస్తుంది. అయ్యో మనం అనవసరంగా వేస్ట్ చేస్తున్నామే, పడేయకుండా జాగ్రత్తగా తినాలి, ఎంతమంది పిల్లలకి కడుపు నిండేది కదా అనే ఆలోచన మనకు వస్తుంది.
సో రఫ్గా నీకు పనిష్మెంట్ ఇస్తానని, కొట్టేస్తానని, తిట్టేస్తానని కాకుండా దే ఆర్ గివింగ్ ఎ జెంటిల్, సాఫ్ట్గా ఒక చిన్న పుష్ వచ్చిందనమాట. ఇది నడ్జ్ అంటే మీనింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు. పల్లెటూరులో ఓపెన్ డెఫెకేషన్ జరుగుతుంటుంది. ఓపెన్ డెఫెకేషన్ అంటే ఆరు బయట మల విసర్జన. ఆరు బయట మల విసర్జన చేసే వాళ్ళని ఎంత ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వం ఆపలేకపోతుంది. సో ఎక్కడెక్కడైతే మల విసర్జన చేసే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో ఒక పెద్ద బోర్డులు పెట్టి వ్యాధుల గురించి రాశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా బయట మల విసర్జన చేయడం వల్ల దానిపైన ఈగలు, దోమలు లాంటివి వాలి అవి మనం తినే ఆహార పదార్థాల మీదకి, వాటి మీద రావడం ఎటువంటి వ్యాధులు వస్తాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి పిక్టోరియల్గా రిప్రజెంటేషన్ చేసి వీళ్ళు ఎక్కడ వెళ్తారో అదే ప్లేస్లో పెట్టారనుకోండి, ఇట్ మైట్ యాక్ట్ యాజ్ ఎ నడ్జ్. వాళ్ళ మార్పు వచ్చేలాగా అది పుష్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడేం జరుగుతుందంటే, ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే, ఎందుకంటే నేచర్ ఆల్రెడీ సిగ్నల్స్ ఇస్తుంది. ఫ్రీక్వెంట్గా మనకి ఫ్లడ్స్ వస్తున్నాయి చూడండి. ద ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లడ్స్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ రీసెంట్గా ఏమైందమ్మా, పెరుగుతుంది. ఇది నేచర్ మనకి ఏం చేస్తుంది, వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. అనేది ఇస్తుంది. సో మనందరికీ ఒక చిన్న పుష్ అనమాట. సో మనం ఇప్పుడు అందుకనే ఇలాంటి వాటిని మనం ఎదుర్కోవడానికి ఏం చెయ్యాలి అనే విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చేసింది. ఇప్పటి వరకు నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేచర్ చిన్న పుష్ ఇస్తుంది, సిగ్నల్ ఇస్తుంది. ఇప్పటికన్నా కళ్ళు తెరవండరా బాబు, లేకపోతే ఏదో రోజు సర్వనాశనం అయిపోతారు. ఫ్లడ్ ప్రివెన్షన్ ప్లాన్స్ మీరు తీసుకురావాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఆలోచించుకోవాలి అని చెప్పడం అనమాట. సో క్లైమేట్ చేంజ్ యొక్క డెవస్టేటింగ్ ఇంపాక్ట్స్ మనకి ఈ రకంగా బయటికి వస్తున్నాయి. చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాశారు చూసారా. డెవస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ విజిబుల్. క్లైమేట్ చేంజ్ వల్ల డెవస్టేటింగ్ అంటే డ్యామేజింగ్, డిస్ట్రాయింగ్ అని అర్థం. అట్లాంటి ఇఫెక్ట్స్, ఫలితాలు మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఇది క్లియర్గా కనిపిస్తుంది. అందుకే ఈ స్టేట్స్ అన్నీ కూడా అక్రాస్ ద వరల్డ్ దే మస్ట్ కంప్లై అంటే కంప్లై అవ్వడం, ఫాలో అవ్వడం. అడ్హియర్ టు, కంప్లై మీన్స్ అడ్హియర్ టు అని అర్థం. నువ్వు రూల్స్ని ఫాలో అవ్వడం, రూల్స్ ప్రకారం నడుచుకోవడం, దట్ ఈస్ కంప్లయన్స్ అంటాం. సో కంప్లయన్స్ అంటారు చూడండి, కంప్లయన్స్గా ఉండాలి, కంప్లయన్స్ ఉందా లేదా అంట, రూల్ ప్రకారం వెళ్తున్నారా లేదా. సో దేన్ని ప్రొసీజరల్ డ్యూటీస్. సో ప్రొసీజరల్ డ్యూటీస్ అన్నిటినీ వాళ్ళు ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్గా ఒక పదాన్ని రాశారు, నో హార్మ్ రూల్ అని రాశారు. నో హార్మ్ రూల్ ఏం చెప్తుందంటే మనకి యుఎన్ చార్టర్, యునైటెడ్ నేషన్స్ చార్టర్లో మనకి క్లియర్గా ప్లస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఏం చెప్తున్నాయంటే మనకి ఒక సావరిన్ స్టేట్ అంటే సార్వభౌమాధికారం కలిగి ఉన్న స్టేట్కి, అంటే స్టేట్ అంటే మీనింగ్ ఇక్కడ దేశం అని, ఈ దేశానికి ఆ దేశంలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసే అధికారం ఉంటుంది. కాకపోతే యూ మస్ట్ ఎక్స్ప్లాయిట్ ఆర్ యూజ్ యువర్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ ఏ వే ఇట్ డస్ నాట్ కాజ్ హార్మ్ టు అదర్స్. వేరే వాళ్ళకి అది హాని కలిగించకుండా మనం ఉపయోగించుకోవాలి. క్లైమేట్కి హాని కలిగించకుండా, ఎన్విరాన్మెంట్కి హాని కలిగించకుండా, పక్క దేశాలకి హాని కలిగించకుండా మనం న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకోవాలి అని చెప్పేదాన్ని నో హార్మ్ రూల్ అని అంటాం. సో నో హార్మ్ రూల్ని ఫాలో అవుతూ, నో హార్మ్ రూల్ని పర్సువెంట్ అనే పదాన్ని వాడారు. పర్సెంట్ అంటే ఇన్ అకార్డెన్స్ విత్. సో నో హార్మ్ రూల్ ప్రకారం, పర్సువెంట్ టు అంటే ఇన్ అకార్డెన్స్ విత్ ప్రకారం ఉన్న ప్రొసీజరల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా కంప్లై అవ్వాలి, అంటే అడ్హియర్ అవ్వాలి, ఆ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. సో ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నారు చూడండి ఇక్కడ. రైట్. సో నెక్స్ట్ పేజ్, ఒపీనియన్ పేజ్ మీరు తీసుకుంటే ఇక్కడ ఒక వర్డ్ చూడండి, కేరళ ద ఎవర్ ఎల్యూజివ్ స్టేట్ ఫర్ ద బీజేపీ సౌత్ స్టేట్స్లో కూడా పాగా వేసింది, తెలంగాణలో కూడా ఈ మధ్యన బలాన్ని పుంజుకుంది, తమిళనాడులో కూడా కొంచెం పెరుగుతుంది, కర్ణాటకలో ఆల్రెడీ అధికారం కూడా చూసింది. కానీ కేరళలో మాత్రం ఏమీ చేయలేకపోతుంది. అందుకే ఇక్కడ ఏం రాశారు, ఎల్యూజివ్ అంటే అందని. మీకు ఎల్యూజివ్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. అందని ద్రాక్ష పొల్లన అంటాం. సో ఎల్యూజివ్ గ్రేప్స్ ఆర్ సార్, అంటే మనకి ఏవైతే అందవో, అంటే అందినట్టే అందుతూ అందకుండా పోయేదాన్ని ఎల్యూజివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ది కోవెటెడ్ యూపీఎస్సి ఐఏఎస్ జాబ్ ఈజ్ ఎల్యూజివ్ ఫర్ మెనీ ఆస్పిరెంట్స్. చాలామందికి అది వెరీ డిఫికల్ట్ టు అచీవ్, అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టము, అందట్లేదు అని చెప్పడం అన్నమాట. దాన్ని ఎల్యూజివ్ అంటాం. అలాగే ఇవేజివ్ అంటారు. ఇవేజివ్ అంటే
ట్యాక్స్ ఇవేజన్ అంటాం. ట్యాక్స్ ఇవేజన్ అంటే ఎగవేత. ట్యాక్స్ ఇవేజన్ అంటే ట్యాక్స్ కట్టకపోవడం, ఇవేడ్ చేయడం, ఎగవేయడం అని అర్థం. అలాగే కొన్నిసార్లు కొంతమంది మినిస్టర్స్కి రాజకీయ నాయకులు ఏమైనా ప్రశ్నలు సంధించారనుకోండి, వాళ్ళు జర్నలిస్ట్ ఏమైనా క్వశ్చన్స్ అందించారనుకో, వీళ్ళు ఏం చేస్తారు, కొన్నిసార్లు సమాధానం చెప్పకుండా దాటేస్తారు. దాన్ని కూడా ఇవేడ్ అంటారు. హీ ఇవేడెడ్ రిప్లై టు ది క్వశ్చన్. నేను అడిగిన క్వశ్చన్కి వాళ్ళు సమాధానం చెప్పకుండా దాటవేయడం, ఎగవేయడం, అది ఇవేజివ్ అని వస్తుంది. ఎల్యూజివ్ అంటే డిఫికల్ట్ టు ఫైండ్, డిఫికల్ట్ టు అచీవ్, అందుకోవడం కష్టమైన అనే మీనింగ్ వస్తుంది ఎల్యూజివ్. సో కేరళ స్టేట్ అనేది బీజేపీకి ఎప్పటి నుంచో అందట్లేదు. ఎంత ప్రయత్నం చేస్తున్నా కేరళలో బీజేపీ పాగా వేయలేకపోతుంది అని దీని యొక్క మీనింగ్. సో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ పేజ్ తీసుకుంటే మీకు లిమిటెడ్ డెమోక్రసీ, అన్లిమిటెడ్ థియోక్రసీ అని చెప్పి మీకు ఇక్కడ హెడ్లైన్స్ కనిపిస్తున్నాయి. డెమోక్రసీ అంటే తెలుసు కదా, రూల్ బై పీపుల్, ప్రజల యొక్క పరిపాలన అంటాం కదా. అదే థియోక్రసీ అంటే రూల్ బై ప్రీస్ట్లు ఉంటారు చూడండి. మనకి ముస్లిమ్స్లో ఉండేవాళ్ళు, హిందువుల్లో కానీ ఎవరైనా సరే, పాస్టర్స్ కావచ్చు, చర్చ్ ఫాదర్స్ కావచ్చు, హిందువుల్లో పూజారులు కావచ్చు, వీళ్ళు రూల్ చేస్తే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుడు పేరు చెప్పి వీళ్ళు అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకుంటే దాన్ని థియోక్రసీ అంటాం. దాన్ని ఏమంటాం? థియోక్రసీ. రూల్ బై ప్రీస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ప్రీస్ట్స్ రూల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుడి పేరుతో వీళ్ళు పరిపాలన చేయడం, దాన్ని మనం థియోక్రసీ అని చెప్పి అంటాం. సో నెక్స్ట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లోనే నెక్స్ట్ పేజ్ మీరు తీసుకుంటే, సో సింపుల్ వర్డ్ రివైవల్ అనే పదం, చాలా ఈజీ పదం ఇది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఏ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అండ్ ద డిమాండింగ్ పాత్ టు ఇట్స్ రివైవల్. 2 పదాలు మీరు నేర్చుకోవచ్చు ఇక్కడ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటే ఎప్పటిదో భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటుంది. ఎప్పుడో 1880s వచ్చిన పార్టీ ఇది. కానీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు బాగా దిగజారిపోయింది, వెనకబడిపోయింది. బీజేపీని అందుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఈ పార్టీ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందాలి. రివైవల్ అంటే గతంలో ఎలాగైతే ఉన్నామో అలాంటి స్టేజ్కి మళ్ళీ వెళ్ళడం. రెస్టోర్ టు ప్రీవియస్ కండిషన్, రెస్టోర్ టు ఈ సిచ్యువేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఒకప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండేదో పార్టీ, అలా మళ్ళీ వెళ్ళడం, దాన్ని రివైవల్ అంటాం. రివైవల్ ఒకప్పుడు ఇంపార్టెంట్, ఇప్పుడు ఇంపార్టెంట్ కాకుండా పోయింది. ఇట్ మస్ట్ రివైవ్ ఇట్ సెల్ఫ్. అది అలాగే డిమాండింగ్ అనే పదాన్ని రాశారు. డిమాండింగ్ అంటే అర్థం ఏంటి? డిమాండ్ చేస్తున్నాము అంటాం కదా, కాదు, ఆ మీనింగ్ కాదు. అందుకే చెప్పాను, మీరు ఎప్పుడు కూడా వొకాబులరీ నేర్చుకునేటప్పుడు కాంటెక్స్చువల్గా చదవాలి. అంటే డిమాండ్ చేయడం, నాకు ఇది కావాలని అడగడం, డిమాండింగ్ పాత్ సింక్ అవుతుందా మీకు? ఈ కాంటెక్స్ట్లో మనకు తెలిసిన మీనింగ్ ఫిట్ అవుతుందమ్మా? ఫిట్ కావట్లేదు. అందుకనే మనం ఏం చేయాలి, మనకు తెలిసిన మీనింగ్ ఫిట్ కావట్లేదు అంటే ఆ పదానికి వేరే మీనింగ్ ఉంటుంది అని ఆలోచించాలి ఫస్ట్. సో డిమాండింగ్ అనే పదానికి వేరే మీనింగ్ ఉంది. ఇక్కడ డిమాండింగ్ అనే పదం ఒక యాడ్జెక్టివ్ రూపంలో వాడారు. డిమాండింగ్ అంటే అర్థం ఏంటంటే వెరీ డిఫికల్ట్ అని, రిక్వైరింగ్ మచ్ స్కిల్ అని అర్థం. చాలా ఎక్కువ స్కిల్ అవసరమని, రైట్, చాలా ఎక్కువ ఎఫర్ట్ అవసరమని, డిఫికల్ట్ అని అర్థం. సో ఇట్స్ ఎ డిమాండింగ్ పాత్. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందడం అనేది చాలా స్కిల్ మరియు ఎఫర్ట్తో కూడుకున్న పని. ఆ దారి అంత ఈజీ కాదు, చాలా కష్టతరమైన ఎఫర్ట్తో కూడుకున్న దారి అది. ఎందుకంటే బీజేపీ ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. దాన్ని అందుకోవాలంటే కాంగ్రెస్ ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. సో అది డిమాండింగ్ పాత్. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజ్ ఎ డిమాండింగ్ వన్. అంటే అందరికి డిమాండ్ ఉంది అని కాదు అక్కడ. సో దానికి చాలా ఎక్కువ కష్టం అవసరం అవుతుంది, ఎఫర్ట్ అవసరం అవుతుంది. గెటింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఇన్ ఇండియా ఈజ్ ఎ డిమాండింగ్ టాస్క్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. హియర్ వీఆర్ యూజింగ్ డిమాండింగ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్. అర్థమైందా? మీకెందుకు అర్థమవుదు? యూఆర్ ఆల్ స్మార్ట్ కిడ్స్. చెప్పాలి కానీ వెంటనే పట్టేస్తారు. సో ఈ పేజ్లో మీకు వొకాబులరీ ఒక్క పదం ఉంది, చెప్తాను చూడండి. ఇది బెంచ్ టు చెక్ ఇఫ్ గ్రేటర్ కర్బ్స్ కెన్ బి ఇంపోజ్డ్ ఆన్ మినిస్టర్ స్పీచెస్. మినిస్టర్లు స్పీచ్లు ఇచ్చినప్పుడు నోటికి వచ్చినట్టు వాగుతున్నారు అని చెప్పి ఏదో కొంచెం వచ్చినట్టు ఉంది. సో కాబట్టి కర్బ్ అంటే నియంత్రణ, కంట్రోల్ అని అర్థం. కర్బ్ అంటే మీనింగ్ ఏంటి? కంట్రోల్. ఇంపోజ్ అంటే విధించడం.
మినిస్టర్ల స్పీచెస్ పైన ఇంకా ఎక్కువ నియంత్రణలు విధించడానికి అవుతుందా అవ్వదా అని బెంచ్ చెక్ చేయబోతోంది. బెంచ్ అంటే ఎవరు? గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అనమాట, ముగ్గురు, ధర్మాసనం అంటాం తెలుగులో. సింగిల్ జడ్జి బెంచ్, డబల్, ఇద్దరు, ముగ్గురు ఉన్నది అని బెంచ్ అని అంటారు. సో ఇది ఎక్కువ నియంత్రణలు విధించడం అవుతుందా లేదా మినిస్టర్ స్పీచెస్ పైన అనేది వాళ్ళు చెక్ చేయబోతున్నారు అని చెప్పి చూస్తున్నారు. జస్టిస్ బివి నాగరత్న సో ఈ మాట చెప్పడం అనేది జరిగింది. చూడండి, ఈజ్ ఇట్ రైట్ టు ఇంపోజ్ ఎ ఫర్దర్ లా ఆన్ ఫ్రీ స్పీచ్ ఓవర్ అండ్ అబౌవ్ ద రెస్ట్రిక్షన్స్ ఆల్రెడీ ఇంపోజ్డ్ అంటారు ఆర్టికల్ 19(2). ఆర్టికల్ 19(2)లో మనకి ఫ్రీ స్పీచ్ మీద, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఆల్రెడీ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ నియంత్రణలు, రెస్ట్రిక్షన్స్ పెట్టడం కరెక్టా కాదా, ఈజ్ ఇట్ రైట్ అనేది వాళ్ళు చెక్ చేయబోతున్నారు అని అర్థం అనమాట. సో కర్బ్ మీన్స్, కర్బ్ కూడా నౌన్ రూపంలో వాడతారు, వర్బ్ రూపంలోనూ వాడతారు. ఇక్కడ ఏంటి, నౌన్ రూపంలో వాడారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో వీ హ్యావ్ టు టేక్ సెవరల్ స్టెప్స్ టు కర్బ్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనం చాలా స్టెప్స్ తీసుకోవాలి. అలాగా అది అక్కడ నౌన్ రూపంలో, వర్బ్ రూపంలో వాడినట్టు. సో వీ హ్యావ్ టు కమ్అవుట్ విత్ మోర్ కర్బ్స్ టు కంట్రోల్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఎక్కువ రూల్స్ తీసుకురావాలి, నియంత్రణలు తీసుకురావాలి. సో నౌన్ రూపంలో వాడినట్టు. సో రెండు రకాలుగా కూడా మనం ఈ పదాన్ని వాడతాం. ఇందులో ఈ పర్టికులర్ పేజ్లో మీకు ఇంకా ఒక 2 న్యూస్ ఐటమ్స్ కూడా చదివేయండి, పనిలో పని. చూసండి ఇక్కడ, ఈస్టర్న్ కమాండ్స్ ఎక్స్ చీఫ్ అనిల్ చౌహాన్ ఈజ్ ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఎస్ఎస్సి బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. సిడిఎస్ కింద అనిల్ చౌహాన్ అపాయింట్ చేయబడ్డారు. బిపిన్ రావత్ చనిపోయిన తర్వాత అనిల్ చౌహాన్ ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఆయనకి సక్సీడ్ చేయబోతున్నారు. సో వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఇది. అలాగే మనకి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సెప్టెంబర్ 30th రిటైర్ అయిపోతున్నారు. మనకి కేకే వేణుగోపాల్ రిటైర్ అవుతున్నారు. చూడండి, ప్రజెంట్ అటార్నీ జనరల్గా ఉన్న ఈయన ఆల్మోస్ట్ 90 years ప్లస్. కేకే వేణుగోపాల్ ప్రజెంట్ అటార్నీ జనరల్. ఆయన రిటైర్ అవుతుంటే ఆయన ప్లేస్లో వెంకట్రమణి has been appointed as next Attorney General, says Law Ministry చెప్తోంది. సో హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ది కంట్రీ. అలాగే ప్రభుత్వం తరపున కోర్టులో వాదనలు చేసేదంతా కూడా వీళ్ళే, సలహాలు ఇచ్చేది, వాదనలు చేసేదంతా వీళ్ళే. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ద్రౌపది ముర్ము, విచ్ మీన్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 3 సంవత్సరాలకి అపాయింట్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు అయినా వాళ్ళని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. కేకే వేణుగోపాల్ని కంటిన్యూ అవ్వమని చెప్పారు, కానీ ఆల్రెడీ నాకు 91 సంవత్సరాలు అండి, నాకు ఓపిక లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ వర్డ్ ఆఫ్ ద డే ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, గ్రోవర్స్ సీ రెడ్ యాజ్ 5,000 యాపిల్ ట్రక్స్ కాట్ ఇన్ జామ్ ఆన్ శ్రీనగర్ హైవే. శ్రీనగర్ హైవే మీద 5,000 యాపిల్ ట్రక్స్ ట్రాఫిక్ జామ్లో స్టక్ అయిపోయాయి. సో మరి స్టక్ అయినప్పుడు గ్రోవర్ సీ రెడ్ అంటే ఎరుపు చూస్తున్నారనా? కాదు. మీరు గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే కన్నెర్ర చేశారు, విచ్ మీన్స్ బికమ్ యాంగ్రీ. సీ రెడ్ అంటే అర్థం ఏంటి? బికమ్ యాంగ్రీ సడన్లీ, ఒక్కసారిగా ఫుల్ కోపం అయిపోయారు. మరి అంతేగా, రోడ్డు మీద స్టక్ అయిపోతే కోపం రాదా? వాళ్ళు కోపం అయిపోయారు. గ్రోవర్స్ అంటే ఎవరు? యాపిల్ గ్రోవర్స్. యాపిల్ని పెంచి ఈ తోటలు నడిపేవాళ్ళు, తోటలు రన్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఫుల్ కోపం వచ్చేసింది అని అర్థం. సీ రెడ్ అంటే బికమ్ యాంగ్రీ. దట్స్ ఎట్. సో చూసారు, 2 words నేర్చుకున్నారు. ఇలా డైలీ మనం చూస్తూ ఉంటే యూ విల్ పికప్ ఎ లాట్ ఆఫ్ vocabulary. So that's about it, Amma. So I hope you have learned something from today's session. Take care. Bye. సో ఫైనల్ రిమైండర్ అబౌట్ SSC Infinity. 4,000కి అందిస్తున్నాం మనం, కేవలం 4,000కి అందిస్తున్నాము. వ్యాలిడ్ ఓన్లీ టిల్ టుమారో. ఎల్లుండి నుంచి 7,000 అయిపోతుంది. 20,000 పోస్టులు. మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్. బాయ్.